యాదవులపై దాడులు చేయడం సరికాదు. ఇటీవల కొంతమంది అమాయకులైన యాదవులపై దాడులు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అందుకు ఉదాహరణ గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామంలో గత నెల 24న రంగుపురంకు చెందిన వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి కొట్టి అవమానించారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఇంతవరకు నేరస్తులను అరెస్టు చేయకపోవడం, కనీసం కౌన్సిలింగ్ చేసిన తగిన చర్య తీసుకోకపోవడం బాధాకరమని రాష్ట్ర అఖిల భారత మహాసభ ప్రధాన కార్యదర్శి దేవర ఈశ్వరరావు తెలిపారు. జిల్లాలో యాదవులు గొర్రెలు మేపుకొని వారి పనులు వారు చూసుకుని న్యాయబద్ధంగా జీవిస్తున్నారని, యాదవులు జోలికి వస్తే తీవ్రమైన పరిణామాలు జరుగుతాయని, ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్నేళ్ల నుండి యాదవులపై దాడులు జరుగుతున్నాయని, అమాయకమైన యాదవులపై ఈ విధంగా ప్రవర్తించడం సమాజంలో చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ బీసీ సంఘం కార్యదర్శి డాక్టర్ బాలాజీ యాదవ్, దువ్వు చిన్ని యాదవ్, పళ్ళ సన్యాసి సప్పుడు, నమ్మి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. కొట్టడం చాలా బాధాకరం. యాదవులు తిరుగుబాటుదారులు కాదు, విశ్వసనీయమైనటువంటి జాతి. అటువంటి యాదవులను రెచ్చగొడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు. అయినప్పటికీ సమన్వయంతో చట్టాలపై గౌరవం ఉంచి అకిక్కర నారాయణ అనే అసామి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ యాదవ పెద్దల సమక్షంలో మేము యాదవ మహాసభ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, నేరస్తులకు శిక్ష పడాలి. యాదవులపై భవిష్యత్తులో ఏ విధమైనటువంటి దాడులు జరగకుండా పోలీసు వారు తగిన చర్య తీసుకుని చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని యాదవ మహాసభ తరఫు నుంచి